సో డియర్ ఫ్రెండ్స్, మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన బిఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అనేది జరిగింది ఫర్ ద అడ్మిషన్ ఇంటూ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్ 26-27 సంవత్సరానికి గాను. సో మామూలుగా డిస్టెన్స్ మోడ్ లోపల ఈ బిఎడ్ కోర్స్ అనేది ఉంటుంది. సో దీనికి ఎలిజిబిలిటీ ఇవన్నీ వివరాలు ఇచ్చారు, కానీ డేట్ మిగతా వివరాలు అవి మళ్ళీ వద్దాం బ్యాక్. ఎప్పుడు ఉంటుంది వివరాలు అంటే సిలబస్ ఇచ్చాడు, డ్యూరేషన్ ఇచ్చారు, ట్యూషన్ ఫీజు ఎంత, అన్ని వివరాలు తెలుసుకునే ముందు మనకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఎట్లా పేమెంట్ ఆఫ్ ఫీజు ఎప్పుడు ఉంది ఏందనేది చూద్దాం. సో మామూలుగా దీనికి ఏంటంటే ఈ యొక్క ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్లో పట్టినే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్తున్నాడు. సో అంటే ఆల్మోస్ట్ అప్లికేషన్ చేసుకోవడం అనేది రిజిస్ట్రేషన్ టు అపియర్ ఫర్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 5/7/2026 అంటే జూలై ఈ నెల 2026కి వెళ్ళి మనకు స్టార్ట్ అయింది. తర్వాత తీసుకున్నట్టయితే క్యాండిడేట్ హ్యావ్ టు పే 1000 రూపీస్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మిత్రులు అయితే 750 అనేది మనకు ఈ యొక్క ఎంట్రన్స్ యొక్క ఫీజు ఉంది. తర్వాత లాస్ట్ డేట్ ఎప్పుడంటే 24/7 జూలై 27 లాస్ట్ డేట్, జూలై 24 లాస్ట్ డేటు. అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ ద పేమెంట్ ఫీ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విత్ లేట్ ఫీ 500 తోటి 26/7. సో మామూలుగా 26th అనేది 500 మామూలుగా లేట్ ఫీ తోటి సబ్మిషన్ లాస్ట్ డేట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరొకసారి కూడా చూద్దాం. ఇప్పటికెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఇస్తున్నాడు. రిజిస్ట్రేషన్ అండ్ ద పే ద రిజిస్ట్రేషన్ ఫీ త్రూ యూనివర్సిటీ పోర్టల్ 5/7/2026. క్యాండిడేట్ ఫీజు ఎంత అంటే 1000 రూపీస్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మిత్రులకు మాత్రం ఎంత అంటే ఫీజు 750 రూపాయలు. తర్వాత ఎప్పుడు లోగా చెల్లించాలి అంటే 24/7/2026. లాస్ట్ డేట్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ ఫీజ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ with late fee 500 rupees 26/7/2026. Examination details of the entrance test. Entrance test will be held in August 1st నాడు entrance test ఉంటుంది అన్నట్టు. August 1st వీక్లో మామూలుగా ఉంటుంది. టెస్ట్ విల్ బి హెల్డ్ ఆన్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ at selected examination centers. The university reserves the right to allot candidate to any entrance test center other than their choice. సో ఇది ముఖ్యమైన డేట్స్. దీంతో పాటు మనకి ఏమైనా ఇస్తున్నారు ఇందులో చూద్దాం. అంటే మీడియం తెలుగు మీడియం అని చెప్తున్నారు. ట్యూషన్ ఫీజు 40,000 రూపీస్ టు బి పెయిడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ 2 yearsకు ఫీజు 40,000. డ్యూరేషన్ 2 academic years. సిలబస్ ఎంట్రన్స్ యొక్క సిలబస్ ఏంది అంటే విల్ బి ఇన్ 3 parts ఉంటాయి. 100 మార్క్స్ ఉంటాయి, 100 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. పార్ట్ 1 ఏమిస్తున్నాడు అంటే జనరల్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 25 మార్కులట. ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు అది కూడా 25 మార్కులు ఇస్తున్నాడు. తర్వాత పార్ట్ 3 జనరల్ మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటిది ఎంట్రన్స్ మోడ్ ఏంటిది, ప్యాటర్న్ ఏంది అనేది మనకు ఎన్నో అడుగుతారనేది చాలా ముఖ్యం కదా. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. పార్ట్ 1 కనుక తీసుకున్నట్టయితే జనరల్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ 25 మార్క్స్, పార్ట్ 2 ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు 25 మార్క్స్, పార్ట్ 3 మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్. సో తెలుగు మీడియంలో ఉంటుంది, 40,000 ఫీజు ఉంటుంది, 2 academic years ఉంటుందని ఇందులో ఇస్తున్నారు. ఇది వివరాలు. అదేవిధంగా ఎలిజిబిలిటీ అని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి డిస్టెన్స్ మోడ్లో బిఎడ్ కోర్స్ సంబంధించిన వివరాలు. ఆల్రెడీ ఇది ఎన్సిటీ రికగ్నిషన్ అనేది ఇంపార్టెంట్ ఉందని చెప్తున్నారు. ఎలిజిబిలిటీ ఏంటంటే ద క్యాండిడేట్ షుడ్ ఎన్ ఇండియన్ సిటిజన్, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ BA, BSc, BCom లోపల మనకు 50% పాస్ అయి ఉండాలి. 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. తర్వాత BE బీటెక్ కూడా కావచ్చు, BBM అని కూడా అంటున్నారు, అంటే బిజినెస్ మేనేజ్మెంట్ అందులో కూడా వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. ద క్యాండిడేట్ బిలాంగ్స్ టు SC, ST, BC, PWD షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ ఏ మినిమమ్ ఆఫ్ 40% మార్క్స్ తోటి వారు ఇచ్చారు, పాస్ అయ్యి ఉంటే చాలు. ద స్టూడెంట్ హూ విష్ టు టేక్ అడ్మిషన్ BEd విత్ BE బీటెక్ మస్ట్ హ్యావ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఎవరైతే బీటెక్ తోటి తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు బీటెక్ లోపల సైన్స్ లేదా మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టు చదివి ఉండాలి అంటున్నారు. BCA క్యాండిడేట్స్ మస్ట్ పాస్ ఇంటర్మీడియట్ విత్ కన్సర్న్ సబ్జెక్ట్స్ టు ఆప్ట్ ద మెథడాలజీ. BCA వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, బ్యాచులర్ ఆఫ్ కమ్యూనికేషన్ అప్లికేషన్, కంప్యూటర్ అప్లికేషన్ వాళ్ళు కూడా. కానీ ఇంటర్మీడియట్లో వాళ్ళకు కన్సర్న్ సబ్జెక్ట్స్ ఇంటర్మీడియట్లో చదివి ఉండాలి మెథడాలజీకి అంటున్నాడు. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆన్ ఆర్ బిఫోర్ జూలై 2026. జూలై 2026 లోపల క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అది పాస్ అయి ఉండాలి, కంప్లీట్ అయి ఉండాలి. పాస్డ్ అంటే డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి జూలై 2026 లోపల.
If the candidate has not secured the required percentage of marks in undergraduate, the marks secured in postgraduate will be considered. ఒకవేళ డిగ్రీలో కనుక ఈ పర్సంటేజ్ లేకున్నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంటే పీజీలో కూడా పర్సంటేజ్ ఉంటే దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు, ప్రొవైడెడ్ షీ స్టడీడ్ ద రిలవెంట్ సబ్జెక్ట్ అట్ పీజీ లెవెల్. పీజీ లెవెల్లో ఆ సబ్జెక్ట్ చదివి ఉండాలి. ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆర్ ఎలిజిబుల్ టు సీక్ అడ్మిషన్స్ ఫర్ బీఈడి ఓడిఎల్ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్కి ఎవరు ఎలిజిబిలిటీ ఇచ్చున్నారంటే ట్రైన్డ్ ఇన్ సర్వీస్ టీచర్స్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఇప్పుడు ఎవరైతే మనకు ఉన్నారో అంటే ఇండైరెక్ట్గా డిఎల్ఈడి కోర్స్ చేసి ఆల్రెడీ ఉపాధ్యాయులుగా చేస్తున్నవారు, ట్రైన్డ్ ఇన్ సర్వీస్ టీచర్స్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్ కానీ డిఎల్ఈడి కోర్సు చేస్తూ ఇప్పుడు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారు. తర్వాత రెండోది క్యాండిడేట్స్ హై కంప్లీటెడ్ ఏ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ త్రూ ఫేస్ టు ఫేస్ మోడ్. అంటే రెగ్యులర్ మోడ్లో కూడా ఎవరైతే మామూలుగా డిఎల్ఈడి ఇప్పుడు ఎవరైతే కంప్లీట్ అయిందో డిఎల్ఈడి పూర్తి చేసిన వాళ్ళు కూడా అంటే ఇన్ సర్వీస్ టీచర్లకు ఉంది, లేదా రెగ్యులర్గా డిఎడ్ లేదా డిఎల్ఈడి పూర్తి చేసిన వాళ్ళకు కూడా ఈ డిస్టెన్స్ మోడ్లో చేసుకోవచ్చు అని చెప్పేసి చేస్తున్నారు. దే షెల్ బి రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడి కేటగిరీస్ యాజ్ పర్ ద రూల్స్ ప్రకారంగా రిజర్వేషన్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ విల్ బి అలాటెడ్ టు ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ ద రిలవెంట్ సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్. PH స్పోర్ట్స్ ఎన్సీసీ క్యాప్ కోటా సీట్స్ విల్ బి అలాటెడ్ టు ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ on the production of relevant certificates. Candidate should have completed 21 years as on 1 July 2026కు 21 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి. ఇది కూడా ఇంపార్టెంట్. 21 years పూర్తి చేసి ఉండాలి అని చెప్తున్నాడు. దెర్ షెల్ బి నో అప్పర్ ఏజ్ లిమిట్. అప్పర్ ఏజ్ లిమిట్ లేదు. ఎన్ని సంవత్సరాల వరకు అంటే ఎప్పుడైనా 60 ఏళ్ళు చేయొచ్చు, 70 ఏళ్ళు కూడా చేయొచ్చు. యాజ్ పర్ ద జియో నోట్ 92 GMS 13 ద క్యాండిడేట్స్ హూ పాస్డ్ ద MBBS BDS, BPD, BAMS, BL, LLB, B Pharmacy, BHMT, BVS, BSc Agriculture, BA Languages, BOL, etc. and other such a professional and job oriented courses are not eligible for admission into B.Ed program. సో వీళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అని చెప్తున్నాడు. డిప్లొమా ఇన్ ECE, PSE అంటే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ ప్రీ ప్రైమరీ ట్రైనింగ్ సర్టిఫికేట్ డిప్లొమా PPTETC completed candidates are not eligible for the into B.Ed ODL ప్రోగ్రామ్కు కాదు అని చెప్తున్నాడు. క్యాండిడేట్స్ హు హ్యావ్ కంప్లీటెడ్ NCT రికగ్నైజ్డ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ త్రూ ద డిస్టెన్స్ మోడ్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఎవరైతే NCT రికగ్నైజ్ చేసిన టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ డిస్టెన్స్ మోడ్లో పూర్తి చేస్తారో వాళ్ళకు ఎలిజిబిలిటీ కాదంటున్నాడు. సో ఇవి ముఖ్యమైన వివరాలు. సో దయచేసి మరొకసారి కూడా చూద్దాం. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లోపల డిస్టెన్స్ మోడ్లో మన B.Ed కోసం అడ్మిషన్స్ కోసం ఎంట్రన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఇది మామూలుగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయ మిత్రులు కావచ్చు, డిఎడ్ డిఎల్ఈడి పూర్తి చేసిన వాళ్ళు, అదేవిధంగా ఎగ్జామ్ అంటే రెగ్యులర్గా అంటే జాబ్ రాకున్నా పర్వాలేదు వాళ్ళు కంప్లీట్ చేసి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అవుతుందో ఎలిజిబిలిటీ మినిమం డిగ్రీ అనేది మనకు ఇచ్చిన విషయం తెలిసింది. డిఎల్ఈడి కోర్స్ చేసి ఎవరైతే మనకు ఇప్పుడు డిగ్రీ చేసి కంప్లీట్ అయిపోయిందో ఈ జూలై వరకు వారికి కూడా అవకాశం ఇచ్చారు. సో ఇందులో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు ఎప్పటివరకు చేసుకోవచ్చు అని చెప్తున్నట్టే మీడియం తెలుగు మీడియం అంటున్నాడు. రిజిస్ట్రేషన్ ఫీ ఎప్పటివరకు అంటే 5/7 జూలై 5th వెళ్ళి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 1000 రూపాయల ఫీజు ఇచ్చాడు. ఎప్పటివరకు లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడం లాస్ట్ డేట్ ఏంటంటే 24/7/26. సో లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఫీ అండ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విత్ లేట్ ఫీ మనకు 26 అనేది లేట్ ఫీ తోటి ఇచ్చారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. అదే రకంగా దీన్ని మీ మిత్రులకు కూడా ఈ సమాచారాన్ని చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.